హరే కృష్ణ. భక్తికి స్వాగతం. ఒక్క క్షణం ఆగి మీ గుండె మీద చెయ్యి వేసి ఆలోచించండి. వేరొకరు తప్పు చేస్తే, మనం అదే తప్పు చేస్తే వారికి మరియు మనకు తేడా ఏమిటి? ప్రపంచం యొక్క స్థితితో సంబంధం లేకుండా వారి హక్కును స్వాధీనం చేసుకోవాలనే కోరికతో ప్రజలు కళ్ళు మూసుకొని ప్రవర్తించే ప్రపంచంలో నిజమైన ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి యొక్క వేదనను మీరు గ్రహించారా? ప్రియమైనవారు, తల్లిదండ్రులు, మార్గదర్శకులు, ప్రియమైన స్నేహితుల మధ్య నలిగిపోతూ ఒకవైపు అధికారం మరియు విజయం, మరోవైపు ఈ పోరాటంలో అర్జునుడి వేదన మనకు లోతైన జీవిత సత్యం వైపు నడిపిస్తుంది. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడకపోతే మీ జీవితంలోని అత్యంత కీలకమైన తరుణంలో తీసుకోవలసిన ఒక ముఖ్యమైన స్పష్టతను కోల్పోయే అవకాశం ఉంది. ఈ వీడియో మిమ్మల్ని చివరి క్షణం వరకు కట్టిపడేస్తుంది. ఎందుకంటే ఇది కేవలం అర్జునుడి కథ మాత్రమే కాదు, ఇది ప్రతిరోజు మీలో ఆవిష్కరిస్తున్న అంతర్గత సంఘర్షణ. శ్రీమద్భగవద్గీతలోని ఈ లోతైన శ్లోకాన్ని మనం ధ్యానిద్దాం. యద్యపేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ని నివర్తుతుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిః జనార్దన. ఈ శ్లోకాల అర్థమేమిటంటే, తీవ్రమైన దుఃఖంలో ఉన్న అర్జునుడు కృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ జనార్దన, ఎదుటివారు దురాశతో కళ్ళు కప్పేసుకున్నాయి. తమ వంశాన్ని నాశనం చేయడంలో గాని, స్నేహితులకు ద్రోహం చేయడంలో గాని వారికి ఎలాంటి తప్పు కనిపించడం లేదు. కానీ కృష్ణ, ఆ తప్పు మనకు స్పష్టంగా తెలిసినప్పుడు వంశనాశనం వల్ల కలిగే వినాశనాన్ని ముందుగానే ఊహించగల జ్ఞానం మనకు ఉన్నప్పుడు మనం ఈ పాపపు చర్య నుండి ఎందుకు వైదొలగకూడదు? ఒకవేళ వారు మారకపోయినా వివేకం ఉన్న మనం ఈ ఘోరమైన పనిని ఎందుకు చెయ్యాలి అని అర్జునుడు ప్రశ్నించారు. మిత్రులారా, ఈ శ్లోకంలో అర్జునుడు ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తాడు. మనం తరచుగా వారు నాపై అరిచారు కాబట్టి నేను తిరిగి అరిచాను, వారు నాకు ద్రోహం చేశారు కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకున్నాను అని అంటుంటాం. కాని అర్జునుడు సూచించేదేమిటంటే, ఎదుటిపక్షం దురాశతో బుద్ధిహీనంగా ఉండవచ్చు, కాని మనకు జ్ఞానం ఉంది కదా. ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడంలో లేదా నమ్మకమైన బంధాన్ని తెంచుకోవడంలో ఉన్న పాపం మనకు తెలుసు. అర్జునుడి ప్రశ్న ఏమిటంటే, ఇది తెలిసి కూడా మనం ఈ బురదలోకి అడుగెందుకు పెట్టాలి? ఇది పిరికితనం కాదు, ఇదొక రకమైన విచక్షణ లేదా జ్ఞానం. మన చుట్టూ ఉన్న సమాజంలో కొందరు తమ స్వలాభం కోసం హద్దులు దాటుతారు. దానికి ప్రతిస్పందనగా మనం కూడా వారిలాగే ప్రవర్తిస్తే ఈ ప్రపంచంలో ధర్మం ఎక్కడ మిగులుతుంది? ఇక్కడ అర్జునుడు అత్యున్నతమైన గుణాన్ని ప్రదర్శిస్తాడు. తన స్వంత బంధువులను చంపి పొందిన విజయాన్ని వదులుకోవడమే మేలని అతను భావిస్తాడు. అయితే ఇక్కడే ఒక అసలైన మలుపుంది. అర్జునుడు చెప్పే మాటలు పైకి ధర్మబద్ధంగా కనిపించినా దానిలో ఒక రకమైన అనుబంధం లేదా భ్రమ దాగి ఉంది. కృష్ణుడు చిరునవ్వుతో మౌనంగా వింటాడు. ఎందుకంటే తెలిసినవారు తప్పు చేసినా కూడా దాన్ని ఆపడం కూడా ఒక కర్తవ్యమని అర్జునుడికి బోధించాల్సిన సమయం వచ్చింది. మన జీవితాల్లో కూడా నేనెందుకు చెయ్యాలి, నాకేం లాభం అని అడుగుతూ మనం తరచుగా వెనకడుగు వేస్తాం. అయినప్పటికీ కొన్నిసార్లు పోరాటంలో పాల్గొనడమే శాంతికి మార్గంగా మారుతుంది. ఈ సంఘర్షణ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? తదుపరి వీడియోలలో మనం చూడబోయే ఘట్టాలు మరింత తీవ్రమైనవి. తన వంశాన్ని, గోత్రాన్ని కాపాడుకోవడానికి అర్జునుడు పడుతున్న సంఘర్షణ వెనుక ఉన్న నిజమైన భయాలేమిటి? ఒకవేళ తన వంశం నాశనమైతే సమాజంలో ఎలాంటి పతనం సంభవిస్తుందని అర్జునుడు ఆందోళన చెందుతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ ఆలోచనా విధానాన్ని తలక్రిందులు చేస్తాయి. ఆ అసాధారణమైన విశ్లేషణను మీరు గమనించకపోతే జీవితంలో ఒక గొప్ప జీవన సందేశాన్ని కోల్పోయినట్లే. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ స్నేహితులందరితో పంచుకోండి. మరియు మన సంస్కృతిని కాపాడుకుందాం. రేపు మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.